ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల గ్రామాల్లో మంచి పేరు రావాలంటే అంకిత భావంతో పనిచేసే అధికారులతో మమేకమైపోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల పరిచయ కార్యక్రమంలో డిఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి మేన శ్రీనివాస్ తెలిపారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని నూతనంగా ఎన్నుకోబడిన 19 గ్రామ సర్పంచ్లకు, ప్రభుత్వ అధికారులకు పనిచేయ కార్యక్రమం మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీఓ అనిల్ కుమార్. ముఖ్య అతిథిగా డిఆర్డీఓ మరియు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాల్గొని సర్పంచ్లకు శాల్వాలతో సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే వాడా తిరుగుతూ ప్రజలతో మమేకమై మంచి పనులు చేయాలని, అభివృద్ధి కోసం అధికారులను వెంబడించాలన్నారు డిఆర్డీఓ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సదానందం, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్డబ్ల్యూఎస్డిఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ డిఈ చంద్రునాయక్, ఎంఈఓ రామ్దాన్, మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత మీరు కూడా అంకిత భావంతో పనిచేయాలనే ఒక సంకల్పంతో మీరున్నారు. సో అట్లాంటి ఈ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా ఉన్నవాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు పోయిన వాళ్ళే ఉన్నారు. సో మీకు కూడా ప్రత్యేకంగా నేను యాజ్ ఎ డిఆర్డీఓనే కాకుండా ప్రత్యేక అధికారి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మండల ప్రత్యేక అధికారిగా ఉన్నాను కాబట్టి సో తప్పనిసరిగా మనము మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీకు కూడా అప్పటికి కొన్ని సమస్యలు, మనం చేయాల్సిన పనులు అనేది మీ దృష్టికి వస్తాయి. అప్పుడు తప్పనిసరిగా మనం కూర్చొని మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా ఉన్నా కానీ సాల్వ్ చేసుకుని ఏర్పాటు చేద్దాం. కాబట్టి ఒక టీం వర్క్గా ఇక్కడ మీరందరూ కూడా ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే మండల స్థాయి అధికారులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన అంశాలు కొన్ని మీ దృష్టిలో ఉండకపోవచ్చు. కొంతకాలం గడుస్తున్న కొద్ది ఇంకో 1 month అయితే మీకు తప్పనిసరిగా అవగాహన ఏర్పడుతుంది. సో తప్పనిసరిగా ఆ అంశాలే కాకుండా డిఆర్డీఏ సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఐకేపీకి సంబంధించి, ఉపాధి హామీలకు సంబంధించిన సో అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చారు మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన పెద్దలు గుర్తురాదు, పెద్ద సమస్య వస్తే గుర్తొచ్చేటువంటి మొదటి వ్యక్తి సర్పంచ్. కాబట్టి మీకు కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని ఆ విషయంలో మీ తనకి శిక్షణ కార్యక్రమం అంటే పరిచయ కార్యక్రమం చేస్తున్నారు. శివరాత్రికి వెళ్ళాలి, కొంతమంది జాగారు ఉంటారు. మీ ఆధ్వర్యంలో మీ గ్రామాలలో శివరాత్రి కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మీరు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి మరీ తెల్లారికి బాగుందని మేము మండే ఒక పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో 17th నుండి సర్పంచులకు శిక్షణ కార్యక్రమం ఆల్రెడీ మొదటి విడత శిక్షణ కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయింది. 2వ విడత 15వ తారీఖు ఉంటాయి బహుశా. సో మీరందరూ కూడా ఆ శిక్షణ కార్యక్రమాలు హాజరై శిక్షణ తీసుకొని ఇచ్చినటువంటి మాడ్యూల్ మీ ప్రాక్టికల్ మాడ్యూల్తో పాటు ప్రాక్టికల్ మీరు ఉంటారు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మీరేం కొత్త కాదు. ఇప్పుడు